కానీ బయటకు వచ్చే మీ ఛానల్కి స్ట్రైక్స్ చేశాడు కదా కౌశల్. ఏదో అది 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 మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి అట్లా ఇట్లా చేశారు. ఆయన నేను ఫీల్ అవ్వలేదు, ఆ ఛానల్ ఏం పోలేదు, ఒక 2 స్ట్రైక్లు ఏం పడ్డాయి, 3ది పడలేదు. అది వాళ్ళ ఇష్టం. స్టిల్ ఐ హ్యావ్ టూ మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ కౌశల్ అన్న. కానీ ఎప్పుడన్నా రివ్యూవర్స్కి అందరు డబ్బులు ఆఫర్ చేస్తారు, మీరు ఎవరి గురించి పాజిటివ్గా మాట్లాడారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చుంటారు, వాళ్ళ గురించి తిట్టారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చుంటారు అన్న మాటలను వినిపిస్తుంటాయి కదా. ఎప్పుడన్నా అలాంటి ఆఫర్స్ వచ్చినాయి? ఆఫర్స్ వచ్చాయి. నేను అసలు కేర్ చేయను బ్రో. ఎందుకంటే జెన్యూన్గా నీకు కూడా తెలుసు నా బిహేవియర్. నేను అసలు డబ్బులు లెక్కే చేయను. నేనే 10 మందికి ఇస్తుంటాను. నాకు ఒకడు ఇస్తానంటే ఇప్పుడు ఒకడికి ఇగో హట్ అవ్వదు బ్రో. ఒకటి 10 మందికి హెల్ప్ చేసి 10 మందికి డబ్బులు లెక్క చేయనోడు వాడు వచ్చి నాకు ఇస్తానని నాకు కాలదా, ఎవరికైనా కాలదే, ఈడే నాకు ఇచ్చేదని. నేను అట్లా చాలా ఒక 2-3 చెప్పింది, నేనే నీకు ఇస్తానన్నది కూడా ఉంది. అంటే కాలద్ది ఈడ అంటే డబ్బులు ఇస్తే అంత చీప్గా కనపడుతున్నాం మనం అని. ఎందుకంటే ఎవరు డబ్బులు ఇస్తే మనం ఎన్ని రోజులను పొగుడుతాం బ్రో. అక్కడ విషయం లేకుండా పొగిడితే నీ ఫ్యూచర్, నీ లైఫ్ ఇది. ఛానల్ ఎత్తేసి పోతావా? మన ఐ డ్రీమ్ ఛానల్లో ఒక డబ్బులు ఇస్తే వాడిని పొగిడితే కూర్చుంటారు, ఛానల్లో ఏముంటుంది ఇక? అట్లా ఉండదు కదా. ఏదైతే అనిపిస్తుందో అది చెప్తేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది. ఆడిచ్చే 20,000కి కంటెస్టెంట్కి ఎంత వస్తుంది బ్రో? పాపం వాళ్ళు ఎంత కెరీర్, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నారంటే కెరీర్ సెట్ గానే వెళ్తారు మోస్ట్లీ. అలాంటి వాడు డబ్బులు ఇచ్చి ఎంత ఇచ్చి కొంటాడంతే. ఒకటో ఎపిసోడ్లో పొగుడతాం, 100 ఎపిసోడ్లో పొగడగలుగుతామా? సో కరెక్ట్గా ఏ ఎపిసోడ్లో నెగిటివ్ చేస్తే వాడు అడగడా డబ్బులు తీసుకున్నావు నెగిటివ్ చేస్తామని? వాడికి ఏం సమాధానం చెప్పాలా? అది ఇంపాసిబుల్. ఎవరికి డబ్బులు ఇవ్వరు, ఏ రివ్యూలు డబ్బులు తీసుకొని రివ్యూ చేయరు. కానీ పర్సెప్షన్ వేరు ఉంటుంది. బిగ్ బాస్ షోనే 100 మంది 100 రకాలుగా కనపడుతుంది కాబట్టి ఆదిరెడ్డికి ఒక రకం కనపడుతుంది, దిస్ ఈజ్ ఫనీకి ఒక రకం కనపడుతుంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ చెప్తారు. అంతకుమించి ఏమి లే. జనాలేమో తిడతారు బ్రో, జనాలకు కూడా వేరే యాంగిల్ కనపడింది కాబట్టి మనల్ని తిడతారు. తిట్టడం అంటే అది క్రిటిసైజ్ చేస్తారు, అది తప్పు ఏం లేదు. కానీ కొంతమంది పర్సనల్గా వెళ్ళి తిడతారు. నన్ను తిట్టడమే కాదు, కంటెస్టెంట్స్ కానీ పర్సనల్గా తిట్టే మూర్ఖులు ఇంక వాళ్ళు సైకోలు అంతే. మొన్న ఏదో కారు అద్దాల బాల్ ఉంటారు చూడండి, ప్రశాంత్ పేరు అని చెప్పి, అలాంటి సైకోలు ఎలాగైతే ఉంటారో వేరే వాళ్ళ ఫ్యామిలీస్ని తిట్టేటప్పుడు బ్రో, ఒక నేను అమ్మాయిని తిట్టేటప్పుడు అడిగి వాళ్ళ అమ్మ గుర్తొస్తే ఎందుకు తిడతారు బ్రో? నేను ఎవరిని తిట్టాను బ్రో. ఎందుకు తెలుసా? నాకు మా అమ్మ అన్న మన అంటే ఇష్టం. ఎందుకు నేను వాడిని అమ్మ నా బూతు నేను తిట్టానంటే ఆ రిటర్న్ ఖచ్చితంగా మా అమ్మని తిడతాడు. మా అమ్మని నేను తిట్టించుకోవాలి బ్రో. నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ ఎదలకు ఉండదు. పర్సనల్గా నేను నా లైఫ్లో ఎవరిని ఏమన్నాను బ్రో. ఆఫ్ స్క్రీన్ అన్నాను, ఆన్ స్క్రీన్ వీడియోలు కూడా అన్నాను. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు బిగ్ బాస్ రివ్యూస్ అయితే. కానీ కారద్దాల గురించి టాపిక్ తీస్తే ప్రశాంత్ ఇష్యూలో మేము ప్రశాంత్తో ఫైట్ చేసింది, ప్రశాంత్ మాతో ఫైట్ చేసినప్పుడు లాస్ట్లో మీరు ఒక వీడియో పెట్టి ఈ విషయం మీద క్లారిటీ అని చెప్పి ఒక వీడియో పెట్టారు. మాకు నిజంగా అర్థం కాల, ప్రశాంత్కి సపోర్ట్ చేశారా ఇటు మాకు సపోర్ట్ చేస్తున్నారా అనేది క్లారిటీ లేదు. ఒకసారి నాకు ఆ క్లారిటీ ఇచ్చేస్తే ఎవరికి సపోర్ట్, అక్కడ ఎవరికి తప్పు ఎవరిది తప్పు కాదు, క్లారిటీ ఇచ్చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంటర్వ్యూ చేసి మేము ఎక్కడ చేసాం? మేము తన గేమ్ గురించి మాట్లాడి తను నెగిటివ్ చేసినట్టు. గేమ్ గురించి మేము ఎక్కడ మాట్లాడలేదు, స్టోరీస్ పెట్టాం, గేమ్ గురించి ఎక్కడ మాట్లాడలే. మేము చెప్పింది మేము ఆ రోజు ఫీల్ అయిన విషయం చెప్పాం. ప్రశాంత్ జెన్యూన్ గానే గేమ్ ఆడాడు, కానీ ఆ రోజు మేము ఫీల్ అయిన విషయం మాత్రమే పెట్టాం. డైరెక్ట్ చెప్తాను, ఫీల్ అయ్యారు అన్నారు కదా, ఆ రోజు వీడియోలో కవర్ చేయలేదు. కానీ యాంకర్ శివబ్రో ఉన్నారు కదా నాగపూర్లోజీ, ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్. ఎంతమందికి ఇచ్చారు ఇంటర్వ్యూలో? ఆయన ఎవరికి ఇవ్వలేదు. మరి ప్రశాంత్ ఎందుకు ఇవ్వాలి? శివ ఇవ్వకపోయినా అడిగిన వాళ్ళందరికీ ప్రాపర్గా ఆన్సర్ చెప్పాడు. ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు, అగ్రిమెంట్ ఉందని కొంతమంది చెప్పాడు. అబద్ధమైనా అవ్వచ్చు, అగ్రిమెంట్ ఉందండి నేను ఇవ్వలేను అని చెప్పొచ్చు, లేకపోతే ఇంకోటి ఏమైనా చెప్పొచ్చు, రేపిస్తే ఎల్లుండిస్తే నెక్స్ట్ వీక్ ఇస్తుందని చెప్పొచ్చు. అంతేగాని మా పొలానికి రా ఇలాంటి మాటలేం శివ మాటలు. ఒకవేళ మాట్లాడే శివ అది కూడా తప్పే. ఓకే, నేను అదే చెప్పాను, డీలింగ్ నేను అది చెప్పాను. నేను కూడా నా వీడియోలో, నేను ఇప్పుడు ఆ వీడియో క్లారిటీ ఇస్తాను. నేను ఆ వీడియోలో కూడా చెప్పింది ఏంటి, ప్రశాంత్ మీడియా వాళ్ళు ఏదైనా నిజంగా ఏదో ఒక బూత్ తిట్టారనగా ఆ తిట్టునుంటే తప్పే అని చెప్పా. కానీ దానికి ప్రూఫ్ లేదు, నాకు ప్రూఫ్ ఉంటే మాట్లాడేవాడిని. అదేవిధంగా ఇది కూడా చెప్పాను, నేను న్యూట్రల్గా చెప్పాను, మీకు అనిపించవచ్చు, ఉన్నది చెప్పా. నీతో ఉన్న పరిచయానికి శివబ్రోతో ఉన్న పరిచయానికి వీళ్ళిద్దరు అంత ఓవర్ చేసి అంత చేసే మెంటాలిటీ కాదు. ఎందుకంటే నేను కూడా ఇంటర్వ్యూలో నేనేం చేయలేదు, ఈవెన్ యాంకర్ శివ కూడా అడిగాడు, నేనేం చేయలేదు. ఆయన మైండ్ సెట్ ముఖం మీద అట్లా అంటాడు, కానీ మరి గ్రడ్జ్ పెట్టుకుని ఒక ఇంటర్వ్యూ కోసం చేసి అంత చీప్ మెంటాలిటీ. ఎందుకంటే 2-3 సార్లు కలిసాను, నాకు తెలుసు. అదే చెప్పినా, ఉన్నది చెప్పినా కాబట్టి మీకు అనిపిలా ధనుష్ వేస్ట్ క్యాండిడేట్, శివ వేస్ట్ క్యాండిడేట్ అంటే మీకు బాగా అనిపించదు రివ్యూ. కానీ అది కాదు, కానీ నాకు ఆ వీడియో పర్టికులర్ ఆ వీడియో చూసిన తర్వాత ఆదిరెడ్డి ఏమన్నా రివ్యూస్ కూడా న్యూట్రల్గా చెప్తాడా, అటు కర్ర విరగకూడదు పాము చావకూడదు అనే సామెతను ఏమన్నా బాగా పట్టుకుని ఉన్నాడా అని ఒక అనిపించింది. నిజమేనా? అది నిజం కాదు బ్రో. ఏంటంటే ఎవరు అవుదన్నా కాదన్నా అంటే నేను ఓవర్గా చెప్పుకునేది ఏం లేదు. నేను అసలు ఎప్పుడు చెప్పుకోను. నేను ఎప్పుడైనా నా దగ్గర టాలెంట్ లేదని చెప్తాను, నాకంటే బాగా రివ్యూస్ చెప్పుకోవాలని చెప్తాను. కానీ నా అదృష్టం కొద్దీ జనాలు అభిమానిస్తున్నారు కాబట్టి టాప్ రివ్యూ ఛానల్ ఎక్కువ వ్యూస్ వచ్చేది మందే. సో నా రివ్యూస్ని అందరూ చూస్తుంటారు కాబట్టి ఏది మిస్ చేసినా నన్ను వేసుకుంటారు. అది తెలుసు కాబట్టి నేను ఏది మిస్ చేయను. అది ఏది మిస్ చేయకుండా చెబుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్ని యాంగిల్స్ కవర్ చేయడం వల్ల న్యూట్రల్ అనిపిస్తుంది. ప్లస్
కర్రా విరగదు పాము జావదన్న ఫీలింగ్ వస్తుంది. దానికి నేను ఏం చేయమంటారు, నేను అన్ని యాంగిల్స్ కవర్ చేస్తా, రెండు వైపులా మాట్లాడతా. సో ఓవరాల్గా ఈ సీజన్ 7 రివ్యూస్ ఎలా అనిపించినాయి బ్రో? మొత్తం డ్రామా, మొత్తం బిగ్ బాస్ అయ్యేంత వరకు ఒక డ్రామా, అయిన తర్వాత ఇంకో డ్రామా, అదే అడదాం అనుకున్నా బ్రో. నాకు రివ్యూస్ వచ్చారు బ్రో. సింపుల్గా ఈ 6 సంవత్సరాల రివ్యూస్, 6 సీజన్ రివ్యూస్కి నాకు వచ్చిన 3 లక్షల సబ్స్క్రైబర్లు అయితే ఈ సీజన్గా 3 లక్షల కంటే ఎక్కువ వచ్చారు సబ్స్క్రైబర్లు. ఈ 6 సీజన్స్ మొత్తం మీద వచ్చిన డబ్బులకి ఈ సీజన్ అంత డబ్బులు వచ్చినాయి. ఒక్క స్టేట్మెంట్స్ చెప్పిన అది చాలా హ్యాపీ నాకు. దాని వరకు అంతే స్ట్రగుల్ ఉంది, అంతే కష్టం ఉంది, అది అంత పక్కన పెడితే మీరు అడిగారు చూసారా డ్రామా అని. సీజన్ మొత్తం మీద జరిగింది గుర్తుండదు ఎవరికి. ఈ డ్రామా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. ఏదైతే ఆ డ్రామా ఇన్ ద సెన్స్ ప్రశాంత్ ఏదో చేసిన డ్రామా అని కాదు, ఆ సిచ్యువేషన్ డ్రామా అంటున్నా. ఆ పోలీసులది కానీ, ఆ కేసు కానీ, ఆ హంగామా కానీ, సోషల్ మీడియాలో హైప్ అయింది కానీ, అది అందరికీ గుర్తుండిపోద్ది. ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీకి జీవితాంతం అది గుర్తుంటుంది, చూసే ప్రేక్షకులకు గుర్తుంటుంది. కానీ ఏంటంటే అది ప్రశాంత్కి పాజిటివ్ ఎవరు నా దృష్టిలో. ఎందుకంటే ఎవరికైనా కనీసం అనిపించేది ఏంది, ఏం మర్డర్ చేశారంటారు పాపం, తప్పే, అది తప్పు, పోలీసులు శిక్ష చేస్తారు అంతే. కానీ దాన్ని గుర్తుపెట్టుకుని ప్రశాంత్ని ఏదో ఇది చేసే అంత మిస్టేక్ కాదనేది నా ఫీలింగ్. ఇప్పుడు మీరు చెప్పండి. అయితే అది ఎందుకు ప్లస్ అనిపించిందంటే చూసిన ఎవరికైనా అనిపించుంటుంది బ్రో. ఎంత ప్రశాంత్ హేటర్కైనా ఎవడో సైకోలు తప్ప పాపం రా మరి అరెస్ట్ చేసేసరికి అనిపిస్తుంది కదా, పాపం గెలిచేసి వచ్చాడు, పాపం పోవాలనుకుని గెలిచేసి వచ్చినప్పుడు ఆ ఆనందం లేకుండా పోయింది కదా పాపం అని పాపం ఎవరికైనా అనిపిస్తుంది. నీకైనా అనిపించుంటుంది, శివకైనా అనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వీడియోస్ చూసినప్పుడు ఇంటి దగ్గర నుంచి లాక్కొచ్చిన బయటకు పడుకొని ఉంటాడు వల్ల ఎవరికైనా అనిపిస్తుంది అది అంతలా బయటకినా. సో అది అతనికి మంచి జరిగింది. అది ఆ డ్రామా, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అతనికి మంచిదని నా ఫీలింగ్. నేను మాట్లాడినప్పుడు కానీ ప్రశాంత్ నేను మాట్లాడినప్పుడు నాకు అర్థం ఏంటంటే ఇన్నోసెంట్ అబ్బా మనిషి, నిజంగా ఇన్నోసెన్స్ ఇన్ ద సెన్స్ మాట్లాడిన చేత కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి వొకాబులరీ అన్ని నుంచి వస్తుంది బ్రో, పెరిగిన నేచర్ని బట్టి వస్తుంది. ఎక్కడ పెరిగామో దాని తగ్గట్టు ఆ మాటలు ఆ ఇది వస్తుంది. ప్రశాంత్ పల్లెటూరు నుంచి వచ్చిన పర్సనాలిటీ, పెద్దగా మాటలు రావు, మాట్లాడడమే, ఎక్స్ప్రెస్ చేయలేడు. అంతకుమించి మిగతా అంతా ఓకే మనిషి. నేను మాట్లాడిందంటే నాకు అర్థమైంది, ఒకసారి 2 సార్లు మాట్లాడినా బాగానే ఉన్నాడు. ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి బ్రో మనిషి ఆ క్రౌడ్ని చూసి అది ఇది ఓవర్ ఎగ్జైట్ అయి ఉంటాడు, అంతకుమించి ఏం లేదు.